రీ రిలీజ్ సినిమాలకు మొదటి రోజు కలెక్షన్స్ రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ పాత సినిమాలు రెండో రోజు కూడా చూస్తే మాత్రం అది అద్భుతమే. తాజాగా కలేజా సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. ఫస్ట్ డే ఈ సినిమాకు 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో రీ రిలీజ్ సినిమాలలో ఇదే రికార్డ్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రికార్డు కూడా ఇది క్రాస్ చేసింది. ఆ సినిమా అప్పట్లో 6 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు మహేష్ వచ్చి దాన్ని భారీ మార్జిన్ తో క్రాస్ చేశాడు. ఇక్కడ వరకు ఓకే, కానీ రెండో రోజు కూడా కలేజా సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. మామూలుగా పాత సినిమా రెండో రోజు కూడా కంటిన్యూ అవడం అనేది చాలా కష్టం. ఈ మధ్య జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను అలాగే చూశారు అభిమానులు. 3D వర్షన్ లో విడుదల చేయడంతో ఆ సినిమా కోసం థియేటర్ల వైపు వచ్చారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు కలేజా కోసం థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు మహేష్ అభిమానులు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్లోనూ మంచి ఆక్యుపెన్సీతో కలేజా సినిమా రన్ అవుతోంది. 2010లో విడుదలైనప్పుడు 18 కోట్ల షేర్ వసూలు చేసింది కలేజా. చూస్తుంటే ఇప్పుడు అందులో సగం ఖచ్చితంగా వసూలు చేసేలా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం చాలా పెద్ద రికార్డ్. ఎందుకంటే ఇప్పటి వరకు 10 కోట్ల షేర్ అందుకున్న రీ రిలీజ్ సినిమా తెలుగులో లేదు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన గిల్లీ సినిమాను మళ్లీ విడుదల చేస్తే ఏకంగా 30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇప్పటి వరకు ఇండియాలో రీ రిలీజ్ సినిమాలలో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్. ఆ తర్వాత తుంబాడ్ సినిమా కూడా బాగానే వసూలు చేసింది. ఇప్పుడు కలేజా కూడా 10 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం కొత్త ట్రెండ్ మొదలైనట్లే. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతలు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. అతలు సినిమాకు ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని 4K వర్షన్ లో మళ్లీ విడుదల చేస్తున్నారు. నిజానికి అతలు సినిమాను విడుదల చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అభిమానులు. ఇన్ని రోజుల తర్వాత అది సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా అతలు సినిమాలో డైలాగ్స్ ఎవర్ గ్రీన్. దానితోడు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో ఉండేలా చేశాయి. టీవీలో ఇప్పటికే 1500 సార్లు ఈ సినిమాను ప్లే చేశారు. ఇది వరల్డ్ రికార్డ్. ఆ తర్వాత కలేజా 900 సార్లు ప్లే అయింది. ఈ రెండు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే కావడం విశేషం. వాళ్ళ సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేయవు, కానీ టీవీలో మాత్రం అద్భుతాలు చేస్తాయి. గుంటూరు కారం సినిమా కూడా థియేటర్లో యావరేజ్ గానే ఆడింది. టీవీలో మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఒక 10 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమాను విడుదల చేస్తే అప్పుడు మళ్ళీ మహేష్ బాబు అభిమానులు ఎగబడి చూస్తారేమో.